కలియుగాంతం ఎప్పుడొస్తుందో మీకు తెలుసా? ఏలూరులోని జరాపహరేశ్వర ఆలయంలో ఉన్న నంది విగ్రహం దానికొక సంకేతమా? మహాభారత కాలంలో మగధరాజైన జరాసంధుడు ప్రాణభయంతో కృష్ణుడి నుండి తప్పించుకొని ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. జరాసంధుడు ప్రతిష్ఠించి ఈ శివలింగానికి పహారా ఉండేవాడు కాబట్టే దీనికి జరాపహరేశ్వర అనే పేరు వచ్చింది. ఈ ఆలయంలో ఉన్న నంది విగ్రహం గురించి ఒక ఆశ్చర్యకరమైన కథ ఉంది. ఇక్కడ నందికాలికి ఒక అందె ఉంటుంది. స్థానిక భక్తుల నమ్మకం ప్రకారం ఆ నంది తన కాలి అందెను విప్పిన రోజున లేదా ఆ కడియం ఉడిపోయిన రోజున కలియుగాంతం సంభవిస్తుందట. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడేవారు ఇక్కడి స్వామిని దర్శించుకుని అభిషేకం చేస్తే ఆ రోగాలు నయమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతేకాకుండా ఇక్కడ వెలసిన చింతామణి గణపతి మరియు మహిషాసుర మర్దిని అమ్మవార్లను దర్శించుకుంటే అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. ఏలూరు చరిత్రలో భాగమైన ఈ అద్భుతమైన ఆలయాన్ని మీరు చూశారా? కామెంట్ చేయండి. మరిన్ని విశేషాల కోసం తెలుగు హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.